అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక టైలర్‌గా ఎదగాలి. ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోవాలి. లేదంటే ఇంట్లో ఉండైనా కూడా వర్క్ చేతి నిండా ఉండాలి. అలాగే మనకి చిరకాలంగా అంటే ఎక్కువ కాలంగా ఈ పని దీంట్లో వర్క్ చేసుకుంటూ ఉండాలి. హెల్త్ ఇష్యూస్ రాకుండా, టెన్షన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది నాకున్న అనుభవంతో నేను చెప్తాను చూడండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా కొన్ని లక్షణాలుండాలి. మనం టైలరింగ్ చేసే వాళ్ళకి కొన్ని లక్షణాలంటే మనకేదో మనం జీవితంలో పనిచేసే పనుల్లాగా కాకుండా పొద్దున్న లేసాము, ఇంటి పని చేసాం ఇవన్నీ కాకుండా కొన్ని రూల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తేనే స్టిచ్చింగ్‌లో ఎక్కువ కాలం ఉంటాము. అలాగే ఎక్కువ బట్టలు కుట్టగలుగుతాము. అలాగే ఎక్కువ మనీ కూడా సంపాదించుకోగలుగుతాము. ఎలా ఏంటి అనేది నేనైతే చెప్తాను చూడండి. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ టైలర్ షాప్ రన్ చేయాలి లేదా ఇంట్లో కుట్టాలి అనుకున్నప్పుడు బయటి వాళ్ళ బట్టలు కుట్టాలి కస్టమర్స్ అన్నప్పుడు మనకు ఎంతవరకు పర్ఫెక్ట్‌గా వస్తుందనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పర్ఫెక్ట్‌గా కుట్టగలుగుతామా? ఇంకొకటి మనం కుడుతున్నాము బయటి వాళ్ళ బట్టలంటే ఏదైనా డిజైన్ పెట్టమన్నప్పుడు కూడా పెట్టడానికి రెడీగా ఉండేటట్టు ఉండాలనమాట. అలాగే కరెక్ట్‌గా కుట్టివ్వాలి. కొంతమందికి ఏంటంటే కటింగ్ రాగానే స్టార్ట్ చేసేస్తారు కుట్టడము. ఇంకా మిస్టేక్స్ పోతూ ఉంటాయి. మీకు సరిగ్గా రానప్పుడు ఇంట్లో వాళ్ళవి కుట్టుకోండి. లేదంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుందనమాట. ఇలాంటి ప్రాక్టీస్ లేకుండా నేర్చుకోగానే గిరాకీ బట్టలు కుట్టేసేయాలి, కస్టమర్స్ బట్టలు కుట్టేసేయాలనే ఆతృతతో తీసుకొని స్టార్ట్ చేశారంటే ఒక బ్యాడ్ నేమ్ అయితే వస్తుందనమాట. సరిగ్గా కుట్టరు అని చెప్పేసి. కొంతమందికి లావుగా ఉన్న వాళ్ళ బట్టలు సెట్ అవ్వండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళొస్తారు కదా! వాళ్ళకి కుట్టాలంటే అసలు సెట్ చేయలేరనమాట. వాళ్ళకి రాదు. ఎందుకంటే ప్రాక్టీస్ లేదక్కడ. ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలనమాట. అలాగే షాప్ పెట్టి రన్ చేయాలంటే మాత్రము టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలనమాట. టైం అనేది టైంకి షాప్‌కి వెళ్ళడం. రోజు షాప్ తెరిచి ఉంచడం. మనకు వర్క్ ఉన్నా లేకపోయినా. ఒక్కొక్కసారి అన్ సీజన్‌లో వర్క్ ఉండదు. అలా అని చెప్పేసి షాప్ క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఎవరు రారనమాట. ఎప్పుడు ఓపెన్‌గా ఉండాలి. మన దగ్గరకొచ్చిన కస్టమర్‌ని రిటర్న్ పంపించకూడదు. ఏదైనా స్టిచ్ చేయమని వస్తే వీలైనంత వరకు స్టిచ్ చేసి పంపించడానికే ప్రయత్నించాలనమాట. అంటే ఇప్పుడు సీజన్ టైంలో కొన్నిసార్లు తప్పదు పంపించాల్సొస్తుందనమాట. అంటే మరీ దగ్గరకొచ్చిన తర్వాత ఒకటి, 2 రోజులలో కుట్టివ్వండి అంటే కుదరదు కదా! అలా కాకుండా మన దగ్గరికి సీజన్ ఉన్న టైంలో కానీ, అన్ సీజన్‌లో కానీ కస్టమర్స్ వస్తే మాత్రం వదులుకోకూడదనమాట. ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కసారికే కస్టమర్‌కి బ్లౌజ్ అనేది సెట్ కాకపోవచ్చు. ఇది కామన్‌గా జరుగుతుంటుందనమాట. వాళ్ళ బాడీ తత్వం మనకు అర్థమయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళిచ్చిన సైజు బాగానే ఉంటుంది కానీ, మనం కుట్టేసరికి కొంచెం వాళ్ళకి అటు ఇటుగా అవుతూ ఉంటాయి గదా! అది చెప్పాలి మనం. మనం ఫస్ట్ టైమ్ బ్లౌజ్ కుట్టించినప్పుడు మీరిది ఒకటి కుట్టిస్తాం గదా! ఎవరైనా ట్రయల్స్‌కి ఒకటిస్తారు. అది సెట్ అవుతేనే మళ్ళీ ఇస్తారు కదా! అప్పుడు మనం చెప్పాలనమాట. ఇది మీకు సెట్ అయిందా లేదా నాకు చెప్పండి. ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే నెక్స్ట్ బ్లౌజ్‌కు మార్చి కుట్టిస్తానని క్లియర్‌గా చెప్పాలనమాట. కొన్ని సార్లు కామన్‌గా జరుగుతుంటాయి టైట్‌లు, లూజులు ఇలాంటివి. అది కస్టమర్ గుర్తించలేక బ్లౌజ్ మొత్తం పాడైపోయిందనే ఫీలింగ్‌లో ఉంటారు కాబట్టి మనం చెప్పాలి. మన దగ్గర వీలుని బట్టి మనం ఇంట్లోనే స్టిచ్ చేస్తున్నాం. ఒక రూమ్ ఉంది అంటే మన ముందే వేసుకొని చూయించమని రిక్వెస్ట్ చేయొచ్చు. షాప్‌లలో కుట్టే వాళ్ళకేంటంటే అలా రూమ్ అనేది ఉండదండి చాలా మటుకు. వేసుకొని చూయించేంత ఇంటికెళ్ళే చూసుకోవాల్సుంటుందనమాట. అలా చూసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తీసుకురండి. నేను సెట్ చేసిస్తాను. అలాగే ఈ నెక్స్ట్ టైమ్ బ్లౌజ్‌కి ఇలా కాకుండా చూసుకుంటానని చెప్పే బాధ్యత మన పైనే ఉంటుందనమాట. కామన్‌గా కొన్ని లూజ్‌లు, టైట్‌లు అయినప్పుడు ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే ఆ కస్టమర్‌కి మన పైన మంచి ఫీలింగ్ ఉంటుందనమాట. అంటే మనం మంచిగా మాట్లాడి చెప్తున్నాం కదా! మనం నెక్స్ట్ టైము ఇలా పొరపాటు జరగకుండా చూసుకుంటాము. ఇప్పుడు ఏదైనా అయ్యుంటే మాత్రమే మీరు నాకు చెప్పండి అని. అది ఒకవేళ కరెక్ట్‌గా సెట్ అయిందనుకోండి వాళ్ళు మళ్ళీ వస్తారు. ఏదైనా టైటు, లూజులు వాళ్ళు గుర్తించలేనిది కొన్నిసార్లు కొంచెం నడుము దగ్గర లూజ్ ఉండిపోతుంటుంది. అలా ఉన్నప్పుడు బ్లౌజ్ పైకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక కుట్టేస్తే సెట్ అయ్యేది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వస్తే సెట్ చేసియాలి. ఇలా మన పైన ఒక మంచి ఒపీనియన్‌కి రావాలనమాట. అలాగే అర్జెంట్ బ్లౌజులండి. అర్జెంట్ బ్లౌజులున్నప్పుడు మాత్రం కూడా స్టిచెస్ ఇవ్వాలి. ఎవరికైనా కూడా మనం షాపు ఎక్కువ కాలం నిలబడాలి, ఎక్కువ కస్టమర్స్ రావాలంటే మాత్రం ఎవరైనా అర్జెంట్‌గా బ్లౌజ్ కుట్టివ్వండి అంటే వీలైనంత వరకు వాళ్ళని రిటర్న్ పంపించకుండా కుట్టడానికే ప్రయత్నించండి. అర్జెంట్ అన్నప్పుడు ఒక రూ. 10 ఎక్కువగా తీసుకున్నా కూడా ఇస్తారండి. వాళ్ళే చెప్తారనమాట. మీరు ఇప్పుడు అర్జెంట్‌గా కుట్టిస్తే నేను డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కుట్టివ్వండి అని చెప్పేసి. అర్జెంట్‌గా కుడుతున్నప్పుడు కూడా మనం
మామూలుగా నిదానంగా కుట్టినప్పుడు ఎలా అయితే నీట్‌గా స్టిచ్ చేసి ఇస్తామో, అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు కూడా అలాగే స్టిచ్ చేసి ఇవ్వాలి. అలాగే కొంతమందికి ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళుంటాయి, ఊరెళ్ళేదుంటుంది. టైంకి అడుగుతారనమాట ఖచ్చితంగా. ఆ టైంకి మనం రెడీ చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేనే చెప్తుంటాను, పెండింగ్ పెట్టకండి వర్కు. కంప్లీట్ చేసుకోండి. ఒక కస్టమర్‌ది స్టార్ట్ చేస్తే చివరి వరకు కుట్టండి. తర్వాత వేరే వాళ్ళది తీసుకోనంటే నిజంగా చెప్పాలంటే టైలర్ షాప్‌లో ఒక్కరి తర్వాత ఒకరు ఇప్పుడు ఫస్ట్ రోజు ఇచ్చినవి ఫస్ట్ కుట్టాలి, సెకండ్ రోజు ఇచ్చినవి సెకండ్ కుట్టాలి, థర్డ్ రోజు ఇచ్చినవి థర్డ్ కుట్టాలి అన్నట్టు పెట్టుకుంటే కుదరదు. ఇది 100కి 100% నిజం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 20 మంది కస్టమర్స్ మనకున్నారనుకోండి. ఆ 20 మందిమి మన దగ్గర ఉంటే అందులో ఒకరిద్దరు అర్జెంట్ అని ఫోన్ చేస్తారు. వాళ్ళు తర్వాత ఇవ్వచ్చు. వాళ్ళకన్నా ముందు ఇచ్చిన వాళ్ళవి ఉంటాయి మన దగ్గర. కానీ అటువంటప్పుడు వాళ్ళవి పక్కన పెట్టేసి వీళ్ళవి కుట్టాల్సి ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ ఏది అర్జెంటు, ఏది తొందరగా ఇవ్వాలనేది చూసుకొని ఖచ్చితంగా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కుట్టి పెట్టాలన్నమాట. ముందే ఒకరోజు ముందు కుట్టి పెట్టేసామనుకోండి, వాళ్ళు వేసుకొని చూసుకోవడానికి కూడా టైం ఉంటుందన్నమాట. మనం ఇంకా గంటలో పెళ్ళుంది, లేదంటే రేపు పెళ్ళుంది, ఈరోజు నైట్‌కి ఇస్తామని ఇస్తే వాళ్ళకి వేసుకొని చూసుకోవడానికి కూడా టైం ఉండకుండా మనం తిట్టుకుంటారు. కొంచెం అటు ఇటు అయిందనుకోండి మననే తిట్టుకుంటారు. అక్కడ చూసేవాళ్ళు ఎవరమ్మా నీకు కుట్టిందని వాళ్ళని అంటారు. అందుకని చెప్పేసి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకు మాత్రం కొంచెం నిదానంగా ఉన్న వాళ్ళవి పక్కన పెట్టేసి ఫస్ట్ వీళ్ళవి కుట్టివ్వడానికి ప్రిపరేషన్ చేయాలన్నమాట. ఇంకా రోజుకి ఎక్కువ బ్లౌజులు కుట్టాలి, ఎక్కువ సేపు మిషన్ మీద కూర్చోకుండా పని అనేది అయిపోవాలి అంటే మాత్రం ముందు రోజు కటింగ్ అయిపోయి ఉండాలి. మిషన్ మీద కూర్చున్నంతసేపు కుట్టే బ్లౌజ్ మీద ధ్యాస ఉండాలి. అప్పుడే తొందరగా అవుతుంది. ఇప్పుడైతే ఫోన్ పుణ్యమా అని చెప్పేసి కట్ చేసేటప్పుడు ఎవరు ఫోన్ వాడరు, పక్కన పెట్టేస్తారు కటింగ్ టైంలో. కానీ స్టిచ్చింగ్కి కూర్చోగానే పక్కన ఫోన్ పెట్టేసుకొని ఫోన్లో వీడియోస్ చూస్తూ లేదా ఏదైనా సినిమాలు చూస్తూ స్టిచ్ చేస్తూ ఉంటారనమాట. అది తప్పనే చెప్తాను. నేనైతే చాలా వరకు పాటలు పెట్టేసి దూరంగా పెట్టేసుకుంటాను. ఏదైనా వీడియో పెట్టినా కూడా చూడను అనమాట. వింటూ పని చేస్తాను, వింటూ పని చేసుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో షార్ట్ రీల్స్ కానీ చూసారంటే మీ పని, మీ బ్లౌజ్ అక్కడే ఉంటుందన్నమాట. ఇంకా మీరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి స్టిచ్చింగ్ టైంలో వీలైనంత వరకు ఫోన్ దూరంగా పెడితే మీరు కుట్టే బ్లౌజ్ తొందరగా అయిపోతుంది. ఒక బ్లౌజ్ మనం స్పీడ్గా స్టిచ్ చేసామనుకోండి, ఇంకో బ్లౌజ్ కుట్టడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ బ్లౌజ్ కూడా కుట్టేసామంటే ఇంకో బ్లౌజ్ కుట్టడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ డే ఏమనిపిస్తుంది, అబ్బాని ఈరోజు నేను 3 బ్లౌజులు కుట్టాను కదా, రేపు 4 కుడదామనే టార్గెట్ పెట్టుకుంటారనమాట. అలా కుట్టినప్పుడు ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ ముందు రోజు కటింగ్ చేసి పెట్టుకుంటే ఆ రోజు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇవన్నీ అర్జెంటుగా వచ్చిన బట్టలు రిటర్న్ పంపించకూడదు కస్టమర్ని. అలాగే టైం ఇచ్చి మనకు పలానా డేట్కి కావాలన్నవి పూర్తిగా కంప్లీట్ చేసి పెట్టాలి. ముందు రోజే, ఒకరోజు ముందే కంప్లీట్ అయిపోయి ఉండాలి. మనకు 10 రోజులు టైం ఇచ్చారు కదా, ఆ టైం వచ్చిన తర్వాత కుట్టుకోవచ్చులే, మనమే కదా కుట్టేది, 1-2 రోజుల ముందు స్టార్ట్ చేస్తే అయిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు. ఆ టైంలో ఇంకొక కస్టమర్ రావచ్చు, ఆ టైంలో ఇంకొక పాత కస్టమర్ వెనకాల వేసిన బ్లౌజులు కుట్టమని ఫోన్ చేయొచ్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం మాత్రం నిర్లక్ష్యంగా అస్సలు ఉండకూడదు. టైలర్ షాప్ రన్ చేసేవాళ్ళు, ఒక్కరే ఉండి రన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, నిర్లక్ష్యం అస్సలు పనికి రాదనమాట. ఈ పనిలో ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. ఇంకా అలా స్టిచ్ చేస్తేనే, టైంకి ఇస్తేనే మన దగ్గరికి మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే టైంకి ఇవ్వలేమనుకోండి, మళ్ళీ ఆ కస్టమర్ రారనమాట. అందుకని వాళ్ళకు టైం చెప్పి ఒక ఫంక్షన్ ఉందన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నిద్రపోకుండా అయినా పర్వాలేదు టైంకు స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. అలాగే కస్టమర్స్ బట్టలు ఇచ్చినప్పుడు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక బుక్‌లో నీట్‌గా రాసుకోవాలి. ఎన్ని లైనింగ్స్ ఇచ్చారు, ఎన్ని బ్లౌజులు ఇచ్చారు, ఎన్ని శారీస్ ఇచ్చారు, అలా నీట్‌గా రాసి పెట్టుకోవాలి. ఏం డిజైన్ పెట్టమన్నారు. అలాగే వాళ్ళకొక వీలైతే ఎక్కువ బ్లౌజులు ఇచ్చినప్పుడు వాళ్ళకొక స్లిప్ వేసి ఇవ్వడం. ఇంత అమౌంట్ అవుతుంది, మీరు ఇంత ఇచ్చారు, ఈ స్లిప్ అనేది పట్టుకొని మళ్ళీ రండి నా దగ్గరకని. ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటివి చేసినప్పుడే మనకు ఎన్ని బట్టలొచ్చినా, ఎక్కువ బట్టలున్నా కూడా మైండ్‌లో గుర్తుండకపోయినా బుక్ తెరిచి చూసుకుంటాము. కటింగ్ చేసేటప్పుడు ఆ బుక్ ఒకసారి తెరిచి చూసి ఉన్న సైజ్ కంటే ఏమైనా చేంజ్ చేయమన్నారా అనేది చూసుకొని కట్ చేస్తాం. అలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే దీంట్లో సక్సెస్ అవుతామనమాట. అలాగే టైంకి కుట్టివ్వాలి, నీట్‌గా కుట్టివ్వాలి, ఫినిషింగ్ నీట్‌గా ఇవ్వాలనమాట. కస్టమరు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకొచ్చేటట్టుగా చూసుకోవాలి. అమౌంట్ విషయంలో మాత్రము మీ దగ్గరే కుట్టిస్తాను, ఎక్కువ బ్లౌజులు తీసుకొస్తాను, నా దగ్గర ఇంకా ఎక్కువున్నాయి, మా అక్క ఉన్నాయి, మా చెల్లి ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు తక్కువగా రేట్ కుట్టండి అంటే మాత్రము అసలు తీసుకోకండి మీరు. ఎందుకంటే కొంతమంది ఉంటారనమాట,
వాళ్ళు ఎంత కాలం వస్తే అంత కాలం అదే రేట్ తీసుకోవాలని డిసైడ్ అయి ఉంటారు. కాబట్టి మీ ప్రజెంట్‌గా మీ కష్టానికి తగ్గ రేటు మీరు ఎంతుంది మీ ఏరియాలో అనేది చూసి తీసుకోండి. తక్కువ మాత్రం తీసుకోకండి. మీ పనిని మీరు తక్కువ చేసి మాత్రం చూడకండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ పనికి తగ్గట్టుగా తీసుకోండి అమౌంట్ అనేది. లేదు ఇప్పుడు తక్కువ తీసుకుంటే నాకు వర్క్ ఎక్కువగా వస్తుందిలే. నేను కొన్ని రోజుల తర్వాత పెంచొచ్చు అంటే వాళ్ళు పెంచనివ్వరండి. వాళ్ళు అంతే వాళ్ళు అలాగే ఉంటారు. మనం స్టార్టింగ్‌లోనే అలవాటు చేయాలన్నమాట. మనం తీసుకునేదే మనం వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళకి నచ్చితే కుట్టించుకుంటారు. లేకపోతే లేదు కానీ అమౌంట్ మాత్రం కరెక్ట్‌గానే తీసుకోమంటాను. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసు. ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. ఎంతసేపు కూర్చోవాలో తెలుసు నాకు. ఎంత కష్టపడాలో తెలిసి, ఎంత మేనేజ్ చేయాలనేది కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేటు విషయంలో మీరసలు తగ్గకూడదు. మీరెంతైతే మీ ఏరియాలో ఎంతుందో అంత ఖచ్చితంగా తీసుకోండి. వర్కు మరి ఎలా పెరగాలక్క రేట్ తక్కువ చేయకపోతే అంటే మీరు నీట్‌గా వర్క్ చేయండి. మీ దగ్గరికి మళ్ళీ వాళ్ళే వస్తారనమాట. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. నేను స్టార్టింగ్‌లో చేసిన పెద్ద మిస్టేకు. పోనీలే అడుగుతున్నారు కదా అని కొంచెం తగ్గించడం వల్ల ఇప్పుడు రేటు పెంచేసరికి అలవాటు కాలేకపోతున్నారనమాట. మీరు తక్కువగా తీసుకుంటారంటే మీరు కూడా ఎక్కువ రేట్ చేశారనే మాటొస్తుందనమాట. కానీ తప్పదింకా బయట ప్రపంచాన్ని చూసి మనం నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేటు విషయంలో తక్కువ మాత్రం చేయకండి వాళ్ళు వచ్చినా రాకపోయినా. అలాగే ఇంకొకటేంటంటే బ్లౌజులు తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారనమాట. మొత్తం కుట్టమంటారు. 2 తీసుకెళ్తాను. మిగతావి తీసుకెళ్ళేటప్పుడు అమౌంట్ ఇస్తా అంటే మాత్రం నమ్మకండి. అస్సలు. మొహమాటం లేకుండా ఉండాల్సొస్తుంది ఒక్కొక్కసారి. ఖచ్చితంగా మొత్తం అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి. ఎందుకంటే నాకు అవసరాలుంటాయి. మీరిస్తేనే నాకు రెంట్ కట్టాల్సుంటుంది. నాకు పనుంటుందని చెప్పేసేయండి వాళ్ళకి. ఖచ్చితంగా అమౌంట్ తీసుకొని బట్టలు ఇవ్వడం అలవాటు చేయాలి కస్టమర్స్‌కి. అలాగే రేటు విషయంలో తగ్గకూడదు. అలాగే మనం టైంకి స్టిచ్ చేసి ఇవ్వాలి. నీట్‌గా స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇంకొకటి షాప్ ఎప్పుడు క్లోజ్ ఉండకూడదు. షాప్ పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు ఓపెనే ఉంచండి. మీ టైంని బట్టి మీరు ఇంట్లో పని కంప్లీట్ కాగానే ఓపెన్ చేయండి. మనకొచ్చే కస్టమర్స్‌కి ఏ టైం వరకు వీళ్ళుంటారనేది అర్థమై ఉండాలనమాట. మనం ఎప్పుడు మూస్తామో తెలీదు, ఎప్పుడు తెరుస్తామో తెలీదు షాప్ అన్నట్టుంటే వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడరు. ఎప్పుడు చూసినా క్లోజే ఉంటుంది. ఏం వెళ్తాంలే అన్నట్టుగా అవుతుంది. అలా కాకుండా పలానా టైం నుంచి పలానా టైం వరకు వీళ్ళు మనం వెళ్తే ఉంటారు షాప్‌లో అన్నట్టుగా ఉంటే కూడా మనకు కస్టమర్స్ రావడానికి వీలుగా ఉంటుందనమాట. కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా వదులుకోకూడదనమాట. మీకు వర్క్ పెంచుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కొత్త వాళ్ళొస్తే ఖచ్చితంగా ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కుట్టివ్వండి. వాళ్ళకు తగ్గట్టుగా కుట్టించి మీరు మంచి టైలర్ అనిపించుకుంటే వాళ్ళ దగ్గర మీకు వాళ్ళ నుంచి కూడా వర్క్ వస్తుందనమాట. అలాగే షాపు పెట్టాలనే ఉద్దేశం ఉంటే మాత్రం కొన్ని మెటీరియల్స్ పెట్టుకోవాలండి. కొన్ని మెటీరియల్స్ మన దగ్గర ఉంటే కూడా ఏంటంటే బయటికి వెళ్ళాల్సిన పని ఉండదనమాట. మన దగ్గరే మెటీరియల్స్ ఉంటే మనకు వర్క్ ఇంకొంచెం తొందరగా ఎక్కువగా అవుతుంది. అలాగే ఇన్కమ్ కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి కొంత పెట్టుబడి పెట్టి కొన్ని లైనింగ్స్, ఫాల్స్ ఇలాంటివి తెచ్చిపెట్టుకుంటే మిషన్‌కి సంబంధించినవి ప్రతిదానికి బయటికి వెళ్ళకుండా కస్టమర్ రాగానే మన దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. పని తొందరగా అవుతుంది. ఇంకా బయటకెళ్ళి తెచ్చుకోవాలనే టెన్షన్ ఉండదన్నమాట. అలాగే ప్లాన్ చేసుకోవాలి మనం ముందు రోజే. రేపేం కుట్టాలి? వాటికి లైనింగ్స్ ఉన్నాయా? థ్రెడ్స్ ఉన్నాయా? ఆ లైనింగ్ తడపాలా? కట్ చేసి పెట్టాలా? ఇలాంటివి ముందు రోజు చూసుకోవడం వల్ల ఈరోజు కట్ చేసినవి రేపు కుట్టండి. ఈరోజు నైట్ కట్ చేసినవి. రేపు మళ్ళీ ఈవినింగ్ వరకు మరీ చీకటి పడేదాకా కుట్టుకుంటూ కూర్చోకుండా ఒక 1 అవర్ ముందు లేచేసి మిషన్ దగ్గర నుంచి రేపు ఏం కుట్టడానికి ఉన్నాయి, ఏం అర్జెంట్ ఉన్నాయని చూసుకొని వాటికి లైనింగ్స్, థ్రెడ్స్, ఫాల్స్, దారాలన్నీ తీసి పెట్టేసుకొని ఆ లైనింగ్స్ తడపడం, ఆ వారిన తర్వాత కట్ చేసి పెట్టుకోవడం ఇలాంటివి చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ 1 గంట టైం ఇచ్చి చూసుకోండి ముందు రోజు. ఇలా చూసుకుంటే ఒక టైలర్ షాపు ఒక మనిషి ఈజీగా ఒక 10-15 మంది కస్టమర్స్ ఉంటే రన్ చేసుకోవచ్చు అనమాట. అంతకు మించి ఇంకా నేను ఎక్కువ పెద్ద మొత్తంలో చేయాలి అనుకుంటే మాత్రం మీరు చేస్తూ ఉంటే అనుభవం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేనికైనా ఇంటి పనికి ఒక ప్లానింగు, స్టిచ్చింగ్కి ఒక ప్లానింగు, మిగతా పనులకు ఒక ప్లానింగ్ పెట్టేసుకోండి. అర్జెంట్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలి, ఏవి అర్జెంట్ ఉన్నాయి, ఏవి ముందు కుట్టివ్వాలి, ఇవి రోజు రిపీట్ చేసుకుంటూ ఉంటే వర్క్ అనేది తొందరగా అయిపోతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా మనం ఉండాల్సింది లేజీగా అస్సలు ఉండకూడదు. మనం కొంచెం లేజినెస్ వచ్చేసింది అనుకోండి, ఈ పని ఇంకా అక్కడ పక్కన పెట్టేసి కూర్చోవాలనిపిస్తుంది. స్టిచ్చింగ్ అనేది రోజు చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చామా అది గ్యాప్ ఇవ్వమనే చెప్తుందనమాట. కాబట్టి ప్రతిరోజు కుట్టడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజు ఒక బ్లౌజ్ అయినా కుట్టడం అలవాటు చేసుకుంటే రోజు రోజుకి కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ మంచి స్టేజ్కి వస్తారనమాట. నేను చెప్పిన విషయాలు, నేను అనుభవించినవి మీకు చెప్తున్నాను, నేను పాటించేవి మీకు చెప్తున్నాను. నేనేదో నా వీడియో వ్యూస్ రావాలి, లక్షల్లో వెళ్ళిపోవాలని మాత్రం చెప్పట్లేదనమాట. నాకు జరిగేవి, నేను అనుభవించేవి, నేను చేసేవి మీకు చెప్తున్నాను. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా చేయండి, మేము చూసామని చెప్పేసి. ఎంతమంది అసలు నా వీడియోస్ ఇష్టపడుతున్నారనేది నాకు తెలియాలి కదా, అందుకనే అడుగుతున్నాను. నచ్చితే లైక్ చేయండి.